హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై ఛానల్ ఇస్ గ్రీన్ రెవల్యూషన్. నేను చెప్పబోయేది బాగా కేర్ఫుల్గా వినండి. మనకి గ్లోబల్ టెంపరేచర్ అనేది 78 అనేది పర్సెంటేజ్కి వచ్చింది. ఈ ఇయర్ అనేది బాగా విపరీతంగా ఉంటుంది. మరియు ఇంకా మనకి ఎంత ఛాన్స్ ఉందంటే 22% ఉంది. మనం కానీ ఇప్పుడు ఎర్త్ని సేవ్ చేయకపోతే మన ఎర్త్ని సేవ్ చేయదు. రేపు పొద్దున్న 100%కి గ్లోబల్ టెంపరేచర్ రీచ్ అవుతే ఆ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయ్యి వాటర్ ఎవాపరేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. అంటార్టిక్లో ఉన్న ఐస్ గ్లాండ్స్ అని ఎక్కువ కరిగిపోతూ ఉంటాయి. అండ్ మన హిమాలయాస్‌లో ఉన్న మంచు పర్వతాలు ఎక్కువ కరిగిపోతా ఉంటాయి. అంటే అంత ఎవాపరేట్ అయిపోతుంది. దానివల్ల గంగా నదండి మాయమైపోద్ది. అండ్ ఇంకోటేంటంటే గ్లోబల్ టెంపరేచర్ అనేది ఎక్కువవుతే ప్లాంట్స్‌కనేది మొత్తానికి డెడ్ అయిపోతాయి. ఇప్పుడు గాని మనం సీరియస్‌గా తీసుకోకపోతే రేపొద్దున మనం షెడ్డుకెళ్ళిపోతాం. ఇది మాత్రం నిజం. మనం ఎర్త్‌ని సేవ్ చేద్దాం అనుకుంటే దినేష్ ధర్మరాజ్ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి ఫాలో కొట్టండి. నాతో డైలీ చాట్ చేయండి. మీ ఐడీస్‌ని అన్నీ చేయండి. మనమంతా ఒక టీమ్‌లో ఉందాం. మనం ఇది చేయబోయే పనికి మనకిప్పుడు దీనికి లాభం, నష్టం ఎలాంటిది మనం ఓన్లీ కాపాడడానికి మాత్రం చేస్తున్నాం. ఇదంతా పని పాట లేక చెప్పట్లేదు. మీకోసం నేను చెప్తున్నాను అంతే. మనం ఎర్త్‌ని సేవ్ చేస్తే మన ప్రకృతిని సేవ్ చేస్తే ప్రకృతి మనల్ని సేవ్ చేస్తుంది. ఇది మాత్రం నిజం. ప్లీజ్ అండర్‌స్టాండ్ మై వర్డ్స్ అండ్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ప్లాంటేషన్ అనేది జరపాలి. ఈ సమ్మర్‌లో ఇది కుదరకపోవచ్చు. కానీ రైనీ సీజన్‌లో ఖచ్చితంగా మొదలు పెట్టాలి. అండ్ ఈ సమ్మర్ మనకు తుఫాన్ అనేది వచ్చింది. కొంచెం సపోర్టివ్‌గానే ఉంది. మన ప్లాంట్ అనేది దగ్గరుండి వాటర్ అనేది పోసి దానికి న్యూట్రిషన్ అని అందించి ఇయన్నీ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో అన్నీ తెలియజేస్తాను. ఏం చేయాలి, ఏం చేయకూడదనేది. మీరు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ ఎర్త్‌ని సేవ్ చేద్దాం అన్నవాళ్ళు మా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి నాకు ఫాలో కొట్టండి. అండ్ నాకు సపోర్టివ్‌గా ఉండండి. డైలీ చాట్ చేయండి. మా ఐడియాస్ మామూలుగా డిస్కస్ చేద్దాం. ఏం చేద్దాం, ఏం చేయకూడదు అనేది. ఏ ఏజ్‌లో అయినా పర్లేదు. ఈ విప్లవానికి వచ్చిన వాళ్ళు. లైక్‌లు, సబ్‌స్క్రైబ్‌లు, షేర్‌లు నాకు అక్కర్లొద్దు. మనం ఎర్త్‌ని సేవ్ చేద్దాం. మనకున్న 22% ఛాన్స్ మాత్రమే. అంటే 6 ఇయర్స్.